హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించి DGEMEN అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ ఏదైతే ఉందో మన దానికి సంబంధించినటువంటి 194 గ్రూప్ సికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆఫ్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజే స్టార్ట్ అవుతున్నది మనకి. అంటే 4th అక్టోబర్ అనమాట ఈరోజు. అలాగే చూసుకుంటే మీకు 24th అక్టోబర్ 2025 దాకా అయితే మనకి టైం అయితే ఉందన్నమాట అప్లికేషన్ వాళ్ళకి చేరేదానికి. ప్లస్ టోటల్గా మనకి 194 వేకెన్సీస్ దాకా ఉంది. అన్నీ కూడా మనకి పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. అలాగే చూసుకుంటే మీరు ఒక క్యాండిడేట్ ఒక ట్రేడ్కి మాత్రమే ఒక లొకేషన్కి మనం అప్లై అయితే చేసుకోవాలి. అంటే లొకేషన్ వైజ్ మనకి వేకెన్సీస్ అయితే ఇచ్చారనమాట. ఢిల్లీ, అలాగే మన ఢిల్లీ, ఆగ్రా, అలాగే మన వెస్ట్ బెంగాల్ ఒక కొన్ని చోట్ల అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క లొకేషన్లో మనకి వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఒక లొకేషన్లో ఒక పోస్ట్కి మాత్రం అప్లై చేసుకోవాలి. వేరే లొకేషన్కి అయితే ఇంకో అప్లికేషన్ మనం మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ప్లస్ ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ ఫైర్ మ్యాన్కి సంబంధించిన పోస్ట్ కనుక మీరు అప్లై చేసి దానికి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. హైట్ అలాంటి మిగతా వాటికంటే ఎటువంటి PST కానీ అలాగే PET కానీ ఉండదన్నమాట. ఇంకా చూసుకుంటే మనకు ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అలాగే మనకి నెగిటివ్ మార్కింగ్ 0.25 అయితే తీసేయటం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసరికి మన హిందీ, ఇంగ్లీష్లో అయితే కండక్ట్ చేస్తారు. అది కూడా మనకి ఆగ్రా, ఉత్తరప్రదేశ్, అలాగే ఢిల్లీలో మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మన సొంత ఖర్చులతో అయితే మనం వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎటువంటి ఫీజు ఎవరికి కూడా ఫీజు అయితే లేదనమాట. ఇదైతే మన ఆర్డినరీ పోస్ట్లో అయితే మన ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాలన్నమాట. అన్ని వేకెన్సీస్ అన్నీ కూడా మనకి ఆల్ ఇండియా ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ అనమాట. సపోజ్ మీరు ఆగ్రాలో, లేదంటే ఢిల్లీలో, లేదంటే వెస్ట్ బెంగాల్లో జాబ్ వచ్చినప్పటికీ ఎనీవేర్ ఇన్ ఇండియా జాబ్ చేయడానికి మీకు విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. ఇవన్నమాట మనకి ముఖ్యమైనటువంటి విషయాలు. ఇంకా మన వేకెన్సీ విషయానికి చూసుకుంటే టోటల్గా 194 వేకెన్సీస్లో లోయర్ డివిజన్ క్లర్క్స్ అనమాట. ఇవి ఒక 39 దాకా ఉన్నాయి. ట్రేడ్స్ మ్యాన్ మేట్ ఒక 62, అదే ఫైర్ మ్యాన్ ఒక 7 అయితే ఉన్నాయి. అలాగే మెకానిస్ట్ స్కిల్డ్ ఒక 12 అయితే ఉన్నాయన్నమాట, 12 వేకెన్సీస్. అలాగే వెహికల్ మెకానిక్ అనమాట, హైలీ స్కిల్డ్ అనమాట, 20 దాకా ఉన్నాయి. అలాగే టెలికామ్ మెకానిక్, ఇది కూడా హైలీ స్కిల్డ్, 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఫిట్టర్ స్కిల్డ్ ఒక 4 ఉన్నాయి. అది అప్ హోస్టర్ అనమాట ఒక 3 ఉన్నాయి. వెల్డర్ ఒక 3 ఉన్నాయి. స్టోర్ కీపర్ ఒక 12. ప్లస్ అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ టెలిఫోన్ ఆపరేటర్ గ్రేడ్ 2 అనమాట, ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అలాగే కాపర్ స్మిత్ ఒకటి ఉంది. వాషర్మ్యాన్ 2 ఉన్నాయి. కుక్ ఒకటి ఉంది. అలాగే ఎలక్ట్రీషియన్ అనమాట, పవర్కి సంబంధించి 3 అయితే ఉన్నాయి. ఇంకా ఇంజనీర్ ఎక్విప్మెంట్ మెకానిక్ ఒకటైతే ఉంది. ఇంకా ఎలక్ట్రీషియన్ హైలీ స్కిల్డ్ ఒక 7 అయితే. టోటల్గా 194 వేకెన్సీస్ అనమాట మొత్తానికి. ప్లస్ ఇంకా చూసుకుంటే కనుక ఏజ్ లిమిట్ 18 to 25 ఇయర్స్ అనమాట. 24th అక్టోబర్కి చెక్ చేసుకోవాలి మీరు. లోయర్ ఇదైతే మనకి 18, అప్పర్ ఏజ్ వచ్చేసరికి 25 అనమాట జనరల్ క్యాండిడేట్స్కి. OBC NCL వాళ్ళకి 28, అలాగే SC ST వాళ్ళకి 30 ఇయర్స్ వరకు అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇక్కడ పోస్ట్ వైజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్స్కి ఇంటర్మీడియట్తో పాటు మనకి టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ అయితే 35 words per minute, హిందీ అయితే 30 words అనమాట per minute. అదే మీ ట్రేడ్స్ మ్యాన్ మేట్ అయితే కనుక 10th క్లాస్ అయితే సరిపోతుంది. అలాగే ఫైర్ మ్యాన్కి సంబంధించి 10thతో పాటు మనకి హైట్, వెయిట్ కొన్ని స్టాండర్డ్స్ అయితే ఇచ్చారు. అలాగే మన ఫిజికల్గా ఫిట్గా అయితే ఉండాలి. ఇంకా చూసుకుంటే మనకి మెకానిస్ట్ అనమాట, ITI అయితే పాస్ అయ్యి అయితే ఉండాలి. మెకానిస్ట్లో కానీ, టర్నర్లో కానీ, మిల్ రైట్లో కానీ, ఇంకా ప్రెసిజన్ గ్రైండర్లో కానీ ఏదో ఒక ట్రేడ్లో కనుక మీరు ITI చేస్తుంటే మెకానిస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ వెహికల్ మెకానిక్, ఆర్మూడ్ ఫైటింగ్ వెహికల్ అంటారు, దాని ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. ITI మోటార్ మెకానిక్ ట్రేడ్ కూడా అయ్యి ఉండాలి అనమాట. అలాగే టెలికామ్ మెకానిక్కి సంబంధించి కూడా ఇంటర్మీడియట్ పాస్, అలాగే ITI చేసినా కూడా దానికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ అలాగే చూసుకుంటే ఫిట్టర్కి కూడా ఇంటర్మీడియట్తో పాటు ITI అయితే ఉండాలి. అప్ హోస్టర్కి కూడా మన ఇంటర్మీడియట్తో పాటు ITI అయితే ఉండాలి. అలాగే వెల్డర్ స్కిల్డ్ కూడా ఇంటర్మీడియట్తో పాటు ITI అయితే ఉండాలి. ఇంకా స్టోర్ కీపర్కి మాత్రం ITI ఉంటే సరిపోతుంది. ఇంకా టెలిఫోన్ ఆపరేటర్కి మాత్రం ఇంటర్మీడియట్ అయితే పాస్ అయ్యి ఉండాలి. అలాగే టిన్ అండ్ కాపర్ స్మిత్ అనమాట, దీనికి కూడా ఇంటర్మీడియట్తో పాటు ITI అయితే ఉండాలి. వాషర్మ్యాన్కి 10th క్లాస్ అయితే సరిపోతుంది. విత్ 10th క్లాస్తో మీరు వాషర్మ్యాన్కి అప్లై అవుతుంది. అలాగే కుక్కు కూడాను 10th క్లాస్ అనేది సరిపోతుంది. ఇంకా ఎలక్ట్రీషియన్, అలాగే ఇంజనీర్ ఎక్విప్మెంట్ మెకానిక్కి సంబంధించి కూడా ఇంటర్మీడియట్తో పాటు ఆ యొక్క ట్రేడ్స్లో మీకు ITI అయితే అయి ఉండాలి. ప్లస్ అప్లికేషన్ ఆఫ్లైన్ ప్రాసెస్కి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో కింద ఒక అప్లికేషన్ ఫార్మేట్ ఇచ్చారనమాట. దాన్ని A4 మీద టైప్ చేయించుకోవాలి, లేకపోతే
జిరాక్స్ అయినా తీసుకోవచ్చు నీట్గా. చూసుకుంటే కనుక మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకున్న తర్వాత మన సెల్ఫ్ అటెస్టెడ్ అంటే జిరాక్స్ కాపీస్ తీసుకొని కింద ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడాను దాని మీద మీరు సైన్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పి రాసుకొని పంపించాలన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ITI ఇంటర్మీడియట్కి సంబంధించి, అలాగే ఏజ్ ప్రూఫ్కి సంబంధించి 10th క్లాస్ సర్టిఫికేట్ అనమాట. అలాగే SC ST OBC EWS వాళ్ళ కేటగిరీ సర్టిఫికేట్ ఇవన్నీ జిరాక్స్ సరిపోతాయి. ఒక ఎన్వలప్ తీసుకొని ఒక 5 రూపీస్ స్టాంప్ వేసి మీ అడ్రస్ అయితే రాసుకోవాలన్నమాట. 2 అడ్రస్ మీది రాసుకొని 5 రూపీస్ స్టాంప్ వేసి ఒక ఎంటీ కవర్ ఆ యొక్క కవర్లో అప్లికేషన్తో పాటు మనం పెట్టాలన్నమాట. మీకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది ఆ అడ్రస్కి, అందుకని జాగ్రత్తగా అడ్రస్ అయితే మీరు రాసుకోవాలన్నమాట. ఏదైతే కవర్ మనం పంపిస్తున్నామో వాళ్ళకి ఆ అప్లికేషన్ కవరు, ఆ కవర్ మీద అయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి కుక్క దేనికి అప్లై చేస్తున్నారు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనం ఆర్డినరీ పోస్ట్లో పంపిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అప్లై చేసే ముందు నోటిఫికేషన్ చూసుకోవాలి. వర్క్ ప్లేస్ ఇచ్చారు అంటే మనకి ఢిల్లీ ఇచ్చారు. ఢిల్లీకి సంబంధించి మన కంటోన్మెంట్ బోర్డు అనమాట. కమాండెంట్ 505 ఆర్మీ బేస్ వర్క్షాప్ ఢిల్లీ కాంటెంట్ ఢిల్లీ 10110010 ఈ అడ్రస్కి పంపించారు. సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో లోయర్ డివిజన్ క్లర్క్, LDC, ఫైర్మ్యాన్, అలా వెహికల్ మెకానిక్, ఫిట్టర్, వెల్డర్, ట్రేడ్స్మెన్ ఈ వేకెన్సీస్కి మీరు కనుక అప్లై చేయాలి అనుకుంటే మీ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చూసుకున్న తర్వాత ఈ అడ్రస్కి అయితే మీరు ఆ యొక్క కవర్ని అయితే అప్లికేషన్ ఫామ్ని పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ లొకేషన్లో ఈ వాటిలో ఏదో ఒక పోస్ట్కి మాత్రమే మీరు అప్లై అయితే చేయగలుగుతారనమాట. సో మీరు వేరే బోర్డుకి అయితే వేరే లొకేషన్కి అయితే ఇంకొక అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అయితే మీకు ఒక లొకేషన్కి ఒక అప్లికేషన్ మాత్రమే ఇంకా కింద అయితే మనకి న్యూఢిల్లీ కమాండింగ్ ఆఫీసర్ స్టేషన్ వర్క్షాప్ EME అన్నమాట. దీని అయితే వాషర్మెన్, కుక్ అయితే ఉన్నాయి ఇక్కడ. దీనికి అప్లై చేయాలని ఈ అడ్రస్కి మనం పంపించాలన్నమాట అప్లికేషన్. అలాగే చూసుకుంటే జబల్పూర్ సంబంధించి మధ్యప్రదేశ్ కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. వీటి కనుక అప్లై చేయాలి అంటే ఈ అడ్రస్కి పంపించాలి మీ యొక్క కవర్ అనేది. అలాగే ఇక వెస్ట్ బెంగాల్లో కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అంటే ఫైర్మెన్ ఉన్నాయి, వేరే లేవన్నమాట అక్కడ. అలాగే ఉత్తరప్రదేశ్ అంటే ప్రయాగరాజ్ అక్కడ కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికైతే కనుక మీరు ఆ ఉత్తరప్రదేశ్ అడ్రస్కి ఈ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ ఫామ్స్ అయితే పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా చూసుకుంటే మనకి కింద ఉత్తరప్రదేశ్లోనే మనకి ప్రయాగరాజ్ కాకుండా ఆగ్రాలో కూడా ఉన్నాయి. అలాగే ఆగ్రా ఉత్తరప్రదేశ్లో టెలికాం మెకానిక్ ఒకటి స్పెషల్గా ఇచ్చారు. దాంతోపాటు మీరట్లో కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఎక్కువగా మనకి ఉత్తరప్రదేశ్ అలాగే ఈ యొక్క ఢిల్లీలో ఎక్కువగా, అలాగే పూణేలో కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మహారాష్ట్ర స్టేట్కి సంబంధించి లోయర్ డివిజన్ క్లర్క్, ఫైర్మ్యాన్, వెహికల్ మెకానిక్ వాటికి అప్లై చేయాలంటే పూణే అడ్రస్కి పంపించాలన్నమాట కవర్. అలాగే ఇక్కడ చూసుకుంటే బెంగళూరులో కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్ ఒక 10 ఉన్నాయి, స్టోర్ కీపర్ 5, ఫైర్మ్యాన్ ఒకటి, టెలికాం మెకానిక్ ఒకటి, ఎలక్ట్రీషియన్ 3 ఉన్నాయి, ఫిట్టర్ స్కిల్ ఒకటి ఉందన్నమాట. సో మన సౌత్కి సంబంధించి ఇవి మాత్రమే ఉన్నాయి. వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు బెంగళూరు అప్లికేషన్కి అయితే బెంగళూరుకి పంపించుకోవాల్సిన అవసరం అయితే. ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి ఆగ్రా ఉత్తరప్రదేశ్ అలాగే ఢిల్లీలో మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ ఫాలోయింగ్ యూనిట్స్ ఈజ్ యాజ్ అండర్ అని చెప్పేసి 2 మనకి అడ్రస్లు అయితే ఇచ్చారనమాట. అక్కడైతే జరుగుతుంది. ప్లస్ దీనికి ఎటువంటి ఫీజు లేదనమాట. ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అప్లికేషన్ ఫామ్, జిరాక్స్ కాపీల మీద మీరు సైన్ చేసి అప్లికేషన్ ఫామ్ ఒక కవర్తో పాటు అన్నీ పంపిస్తే ఇప్పుడు చెప్పినట్టుగా సరిపోతుంది. ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. మీకు ఏదైతే PDFలో అయితే ఉన్నది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉన్నది. ఇదైతే మీరు A4 మంచి పేపర్ మీద ప్రింట్ అవుట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ మనం పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. పోస్ట్ అప్లైడ్ ఫర్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే ఆ పోస్ట్ నేమ్ అనమాట. కుక్క ఏంటని, లేకపోతే LDCనా ఏంటని, యూనిట్ అంటే మరి బెంగళూరు యూనిటా లేకపోతే ఢిల్లీ యూనిటా లేకపోతే ఉత్తరప్రదేశ్ యూనిట్, ఏ యూనిట్కి అప్లై చేస్తూ ఉంటే ఆ యొక్క యూనిట్ నేమ్ అనమాట. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క నేమ్ అనేది 10th క్లాస్ ప్రకారం సర్టిఫికేట్ ప్రకారం క్యాపిటల్ లెటర్స్లో పెద్ద బోల్డ్ లెటర్స్లో మీ నేమ్ అయితే రాసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇక్కడ బాక్సులు ఇచ్చారు. మొదట డేటు, DD, MM అంటే మంత్ అనమాట. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో నుంచి ఇయర్ అలాగే మనం ఇక్కడ వేసుకోవాలి. అలాగే మీ యొక్క ఏజ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. 24th అక్టోబర్కి మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని డేస్ అనేది ఇక్కడ మీరు వేసుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడ వచ్చేసరికి మీరు మేలా ఫిమేలా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే నేషనాలిటీ ఇండియన్ రాయాలి. రిలీజన్, మీ యొక్క రిలీజన్ ఏదైతే హిందూ అలాగా
ముస్లిం అది రాసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్, అలాగే పర్మనెంట్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, స్టేట్, కాంటాక్ట్ నెంబర్లో మనకి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి నీట్గా అయితే రాసుకోవాలన్నమాట. ఇంకా చూసుకుంటే మీ కేటగిరీ యూఆర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీనా ఈడబ్ల్యూఎస్ ఇదైతే రాయాలన్నమాట ఇక్కడ ఈ బాక్స్లో. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ రాసుకోవచ్చు. ప్లస్ ఇంకా మీరు చూసుకుంటే కనుక ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క అంటే ఆర్మీనా, నేవీనా, ఎయిర్ ఫోర్సా అవన్నీ కూడా ఎప్పుడు రిటైర్డ్ అయ్యాడు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉన్నది అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. మిగతా వాళ్ళది చిన్న గీత పెట్టేసేసి వదిలేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ మీకు కావాలనుకుంటే ఇక్కడ మెన్షన్ తీసుకో. మీరు ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకి మాత్రం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే సుబ్బగారు మీరు ఇక్కడ కేటగిరీ ఎంటర్ చేశారు, సపోజ్ ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీనా, ఎస్టీనా ఏంటనేది ఇక్కడ మెన్షన్ అయితే చేస్తే సరిపోతుంది. అలాగే డీటెయిల్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ రిక్వైర్డ్. సో ఏజ్ రిలాక్సేషన్ రిక్వైర్డ్ అంటే ఎస్ పెట్టుకొని మీకు కేటగిరీ రాస్తే సరిపోతుంది అనమాట ఈ కాలంలో. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మొదటైతే 10th క్లాస్కి సంబంధించి ఎస్ఎస్సీనా ఏంటనేది, మెట్రికులేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ సంవత్సరం పాస్ అయ్యారు, బోర్డు సిబిఎస్సీనా ఏంటనేది, ఇంకా పర్సంటేజ్ మార్క్స్ ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఇంకా అది గ్రేడ్ అయితే గ్రేడ్ అనమాట, సిజిపిఏ సిస్టంలో ఏదైనా ఉంటుంది, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేయాలి. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి ఐటీఐ అయితే ఐటీఐకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే రాసుకోవచ్చు, లేదంటే గీత పెట్టేసి వదిలేసుకోవచ్చు అనమాట ఈ బాక్సుల్లో. ప్లస్ ఇంకా లిస్ట్ ఆఫ్ ఎంక్లోజర్స్ అంటే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఎంక్లోజ్ చేయాలి తప్పనిసరిగా. తర్వాత వచ్చి దీని కింద ఒక అడ్మిట్ కార్డు ఉందన్నమాట, అది కూడా మీరు ఫిల్ చేసి ఫోటో అతికిచ్చి అది కూడా ఎంక్లోజ్ అయితే చేసుకోవాలి. దాంతోపాటు కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి కూడా జిరాక్స్ కాపీస్, దాని మీద మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అంటే సైన్ చేయాలి మీరు, తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి రాసుకోవాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్, ఇంటర్మీడియట్ అవి కూడా మనం వీటికి ఎంక్లోజ్ అయితే చేసుకోవాలి. ప్లస్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అలాగే ఆధార్ కార్డు అవి కూడా మనం దీంతోపాటు జిరాక్స్ కాపీస్తో పాటు సైన్ చేసి పంపించుకోవాలన్నమాట. ఇక్కడ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు నెంబరు, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు నెంబరు, అలాగే పాస్పోర్టు, ఇంకా కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఏది ఉంటే అది మీకు ఆ నెంబర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్లేస్, డేట్ వేసుకోవాలి, సిగ్నేచర్ అయితే చేసుకోవాలి ఇక్కడ. సో మొత్తం మీరు ఎన్ని కాపీస్ పంపిస్తున్నారు అనేది ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఇక్కడ మొత్తం ఎన్ని కాపీస్ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు ఇలాగా రాసేసి జిరాక్స్ కాపీ మీద సెల్ఫ్ అటెస్టెడ్ రాసేసి సైన్ చేసి సరిపోతుంది. ఫ్రెండ్స్ ఒక ఎంటీ కవర్ తీసుకొని 2 అడ్రస్ మీది రాసుకొని దాని మీద ఒక ₹5 స్టాంప్ వేయాలి, అది కూడా అటాచ్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ యొక్క కవర్లో పెట్టుకొని మనం పంపించుకోవాలి. ప్లస్ కింద వచ్చేసరికి మనకి అడ్మిట్ కార్డ్ అనమాట. అంటే అడ్మిట్ కార్డ్ అనేది వీళ్ళు స్టాంపు సైన్ చేసి ఆ కవర్లో పెట్టి మీకు పంపిస్తారనమాట. సో ఇది మీకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఫోటోగ్రాఫ్ అతికించుకోవాలి, మీ పోస్ట్ పేరు, మీ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏ యూనిట్కి అప్లై చేస్తున్నారు, మీ నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మేలా ఫీమేలా, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, కేటగిరీ ఎస్సీనా ఎస్టీనా ఏంటి, అలాగే అడ్రస్ అనమాట. అడ్రస్ కూడా మిస్టేక్స్ లేకుండా అడ్రస్ కూడా రాసుకోవాలి. అలాగే వచ్చేసరికి ఇక్కడ మీకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా వేసుకో. కింద వచ్చేసరికి అంతా కూడా ఆఫీస్ యూజ్ అనమాట. ఇదంతా కూడా ఆఫీస్ యూజ్, మనం ఏం రాయక్కర్లేదు, ఇక్కడ వాళ్ళు సైన్ చేసుకుంటారు. ఇదైతే మీకు కాపీ అయితే వస్తుంది అనమాట, ఫీజు అయితే ఎవరికి లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పినటువంటి అప్లికేషన్ ఫామ్, ఆ యొక్క జిరాక్స్ కాపీస్ మీరు సైన్ చేసినటువంటి ఒక కవరు, దాంతోపాటు ఇవన్నీ కూడా మీరు ఏ యూనిట్కి అప్లై చేస్తే ఆ అడ్రస్, సపోజ్ మీరు కనుక ఇక్కడ న్యూఢిల్లీ ఈ పోస్ట్కి ఏదైనా అప్లై చేయాలనుకుంటే ఈ అడ్రస్కి పంపించాడు అనమాట. సపోజ్ మీరు కనుక బెంగళూరులో పోస్టుకి అప్లై చేయాలంటే ఇక్కడ ఉన్నాయన్నమాట పోస్టులు, వీటికి అప్లై చేయాలంటే ఈ అడ్రస్కి పంపించాలన్నమాట. 24 అక్టోబర్ లోపు చేరేలోగా మీరు పంపించుకోవాలి.